మరి ఏ రాశుల వారికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయంటారు ఉద్యోగం విషయంలో? ఇందాక చెప్పుకున్నాం కదా, ఏ రాశుల వారికి అంటే జనరల్ గా చెప్పుకోవాలంటే ఇప్పుడు కొన్ని రాశులు చెప్పినంత మాత్రాన ఆ రాశుల వాళ్ళకి మాత్రమే వస్తాయి, మిగతా వాళ్ళకి అసలు రావు అనేటువంటి భయాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఎవరి వ్యక్తిగత జాతకాన్ని చూడాలి. అంటే వాళ్ళ జాతకంలో కూడా అలాంటి గ్రహస్థితి అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒకవేళ మనకి రాశి నుంచి ఏదైనా ఎల్నట్స్ని కానీ ఏదైనా ఉన్నప్పుడు కూడా అడ్డంకులు వచ్చినా చివరికి వాళ్ళ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే మామూలుగా మనకి మీరు అడిగినట్టుగా గోచార రీత్యా చూసుకోవాలి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది అంటే, మేషరాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి బాగానే ఉంటుంది. ఆ తర్వాత మిథున రాశి వాళ్ళకి కూడా పర్వాలేదు. సింహరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇకపోతే మనకి ధనుర్రాశి, మకర రాశి కూడా కొంతవరకు, మకర రాశిలో కూడా కొంతవరకు మాత్రమే బాగుంటుంది, కొన్ని రోజులు మాత్రమే బాగుంటుంది. వీళ్ళందరూ మిగతా వాళ్ళంతా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళెవరు అంటే ముఖ్యంగా మీన రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు, కన్య, తుల, వృశ్చిక రాశుల వాళ్ళు, తర్వాత మకర రాశి వాళ్ళు, వీళ్ళంతా ఏమిటంటే కొంత ఎక్కువ ప్రయత్నం చేసి వాళ్ళ జాతకాలని బట్టి కూడా కొంత శాంతులు చేసుకోవటం వలన ఫలితాలు అబ్బుతాయి. మాకేమీ రాదు, మాకు బాగా లేదు అని నిరుత్సాహపడద్దు. అంటే మనం శ్రమించాలి, దానికి తోడ్పాటుగా మనకి మన దాంట్లో ఎలా ఉందో అదే మ్యాచ్ అవ్వాలి. సో ఓకే అమ్మా. మరి చాలా మంది ఏంటంటే కొంతమందికి చూసినట్లయితే వాళ్ళకి వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది, అంటే మంచి జాబ్, మంచి శాలరీ. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు చాలా లోన్స్ తీసుకుని కారు, ఇల్లు ఇల్లన్నీ కొంటూ ఉంటారు. కానీ సడన్గా మనం ఆల్రెడీ చూసాం కదా, రెసిషన్ టైంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు? ఆ ప్రశ్నకి సమాధానం కాలర్ తర్వాత మాట్లాడుకుందాం అమ్మా. ఒక కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వెంకట పవన్ కుమార్. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. వెంకట్ పవన్ కుమార్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి ఆయన బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. చెప్పండి. 13th April 1984. అవునండి. సాయంత్రం 6:02 విజయవాడలో పుట్టారు. అలాగే రిజిస్టర్ చేసుకున్న సమస్య ఆర్థిక సమస్యలు ఉన్నాయని అన్నారు. ఆ విషయం మేడం మాట్లాడతారు. మ్యారేజ్ గురించి అండి. ఇంకా ఓకే అంటే ఓకే అండి, మేడంతో మాట్లాడండి. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఏంటమ్మా సమస్య? చూస్తున్నారా సంబంధాలు? చూస్తున్నామండి, ఏది అవ్వట్లేదు. అంటే 6 months నుంచే చూస్తున్నాము. అంతే. అదేనండి, ఎప్పుడవుతుందో ఏంటో తెలియట్లేదు మేడం గారు. భయం వేస్తుందా మీకు? భయమే లేదండి, ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలి కదండి. అది ఏం లేదమ్మా, ఈయనకి మంచి అమ్మాయి వస్తుంది, చాలా అందమైన అమ్మాయి వస్తుంది, వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది, మీరేం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ప్రస్తుతం ఈయనకి అంటే 2014 వరకు కూడా శని అంతర్దశ ఉంది. ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలో శని ఉన్నాడు, కాకపోతే ఉచ్చలో ఉన్నాడు. శనికి కొంత శాంతి చేయించండి, శని జపం అది చేయించండి. ఇతనికి మంచి అమ్మాయి వస్తుంది, మీరేం కంగారు పడద్దు. కాకపోతే కొంత టైం మాత్రం పడుతుంది, వెంటనే కాదు. ఈ సంవత్సరం అవుతుందండి? ఈ సంవత్సరం కాదమ్మా, ఈ సంవత్సరం ఎటువంటి అవకాశం లేదు. 2014 రావాలి, ఇతనికి 14 జనవరి దాటితేనే వస్తుంది. ఓకే, మరి విన్నారు కదా. సో మేడం చెప్పినట్టుగానే ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. అలాగే పరిహారాలు కూడా తెలియజేశారు కాబట్టి ఖచ్చితంగా పాటించండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మరి దానికి సమాధానం తెలియజేస్తారా? తప్పకుండా. చాలా మందికి మీరు చెప్పినట్టుగా లక్షల జీతం వస్తూ ఉంటుంది. అంటే కొంతమంది 15 లక్షలు 20 లక్షలు నెలకి సంవత్సరానికి సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆ తాహత్తుకు ఆ జీతానికి తగినట్టుగా వాళ్ళు లోన్లు తీసుకొని ఇళ్ళు కార్లు కొంటూ ఉంటారు. సడన్ గా ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు అయ్యేసరికి రిసెషన్ గా, ఈ మధ్యలో చాలా మంది రిసెషన్ లో చాలా మందికి ఉద్యోగాలు పోయి, అలా ఉద్యోగాలు పోయి రోడ్డున పడినప్పుడు ఇంటిది ఆ లోను తీర్చలేరు, ఆ తర్వాత ఆ వైభోగం అంతా పోయి రోడ్డున పడిపోతూ ఉన్నారు. ఇలాంటిది ఎందుకు వస్తుందంటే జ్యోతిష్యపరంగా తప్పనిసరిగా వాళ్ళ జాతకాలు పరిశీలించుకోవాలి. ఎవరికైనా సరే ఉన్నత స్థితిలో ఉండేటువంటి గ్రహం దశ వచ్చినప్పుడు ఆ ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత దానికి అష్టమాధిపతి సంబంధం ఉన్నప్పుడు, అష్టమాధిపతితో కూడినప్పుడు, అది పాపగ్రహం అయినప్పుడు, ఈ మధ్యకాలంలో ఆ గ్రహం యొక్క దశ మొదలైందనుకోండి, వాడు నేలకి రాలిస్తాడు, అంటే నేలకి దించేస్తాడు. దించేసినప్పుడు ఏమవుతుంది, అనుకోని హఠాత్ పరిమాణాలు వీళ్ళకి జరుగుతాయి. అవును, చాలా కన్నీళ్ల పర్యంతం అవుతూ ఉంటుంది. అందుకని ఏం చేయాలి, ఉద్యోగం వచ్చినప్పుడు రాజ్యభోగాలు అనుభవించండి. కానీ ఇప్పుడు నేను తీసుకున్నటువంటి లోన్ ఎలాంటిది, ఇది నేను తర్వాత తీర్చగలుగుతానా, తీర్చగలనా, ఇది ఎన్నాళ్ల కాలంలో నేను తీరుస్తాను, అప్పటికి నా దశలు ఏ విధంగా ఉన్నాయి, నేను అందుకోసం ఎలాంటి జాగ్రత్తలు పడాలి, నా పేరు మీదే లోన్ తీసుకోవాలా, మరి ఇంకొకరి పేరు మీద తీసుకోవాలా, నేను ఎలాంటి జాగ్రత్తలు అంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే సడన్ గా వచ్చే దెబ్బల కంటే కూడా
ముందుగా వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయ్యి దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన ఎక్కువగా కష్టపడేటువంటి అవకాశం ఉండదు. అవునమ్మా. మరి అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? అదే ముందుగానే వాళ్ళకి ఉన్నటువంటి దశాంతర దశలు అంటే నెక్స్ట్ 2-3 ఏళ్లలో కానీ ఈ లోన్ తీరే లోపల కానీ అష్టమాధిపతి పీరియడ్ రావడమో, అష్టమంలో ఉన్నటువంటి గ్రహం యొక్క పీరియడ్ రావడమో, దశ రావడమో జరుగుతోందా, ఆ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయా లేదా, ఒకవేళ అలాంటి దెబ్బలు తాకినప్పుడు నేను అందుకు తగినటువంటి జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి అని వాళ్ళు ఆలోచించి లోన్లు తీసుకుంటే ఇలా రోడ్డున పడేటువంటి అవకాశం ఉండదు. అమ్మ, కొంతమంది చూసుకున్నట్లయితే హైయర్ స్టడీస్ చెయ్యాలా లేకపోతే ఉద్యోగానికి వెళ్ళాలా అన్నది తేల్చుకోలేకపోతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఇది చాలా మందికి ఈ మధ్యన కనిపిస్తున్నటువంటి సమస్య. ఒక ఇంజనీరింగ్ కానీ లేదా ఒక డాక్టర్ కానీ ఒక ప్రొఫెషన్లో ఒక స్థాయికి ఎదిగిన తర్వాత నేను వెంటనే జాబ్ చేయాలా, హైయర్ స్టడీస్కి వెళ్ళాలా అని అడుగుతూ ఉంటారు. నిజమే, ఇది చాలా క్లిష్టమైనటువంటి సున్నితమైనటువంటి సమస్య. ఎందుకంటే చదువైపోయింది కాబట్టి వచ్చిన ఉద్యోగాన్ని వదులుకుంటే ఇక్కడ మళ్ళీ అలాంటి ఉద్యోగం వస్తుందా లేదా అనేటువంటి నమ్మకం వాళ్ళకి లేదు. ఆ తర్వాత ఏమిటంటే ఒకవేళ చదువులో చేరితే మళ్ళీ ఉద్యోగం రాకపోవచ్చు, ఒకవేళ ఉద్యోగంలో ఉంటే ఆ ఎదుగు బతుకు లేకుండా ఆ స్థాయిలోనే బ్రతకవలసినటువంటి అవకాశం రావచ్చు. నేను పైకి వెళ్ళలేకపోతున్నాను అనేటువంటి తపన కూడా కొంతమందిలో ఉంటుంది. ఇక్కడ చదువా ఉద్యోగమా అని నిర్ణయించుకోవాలి అంటే ఎవరికి వారు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, వాళ్ళ జాతకాలు కూడా పరిశీలించుకోవాలి. ఎందుకు అంటే ఒకవేళ చదువులో చేరారు, ఒక MBAనో ఇంకేదో కోర్సు 2 ఏళ్ళు చేయాలి అని అనుకుంటున్నారు, అది చేసి బయటికి వచ్చేసరికి అష్టమాధిపతి దశలు కానీ, అంతర్దశలు కానీ, లేదా అష్టమ శని కానీ ఇలాంటి పీడ ఉన్నటువంటి పాపగ్రహాల దశలు వచ్చినప్పుడు ఆ కాలం కూడా వీళ్ళకి ఉద్యోగం రాదు. అంటే ఇక్కడ కొంతకాలం చదువుకున్నారు, తర్వాత మళ్ళీ హయ్యర్ స్టడీస్ చేశారు, బయటకు వచ్చేసరికి ఏజ్ అయిపోయింది, ఉద్యోగాలు రావడం చాలా కష్టం అవుతుంది. మళ్ళీ కొంతకాలం వాళ్ళు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అందుకని వాళ్ళ వ్యక్తిగత జాతకాలు కూడా చూసుకుని రాబోయేటువంటి దశలు అంటే ఏం చదువుతున్నారో దాని తర్వాత రాబోయేటువంటి దశ ఏ విధంగా ఉందో కూడా తెలుసుకుని వాళ్ళు ముందడుగు వేయాలి.